ఏదో ఎటో పాయది ఒకసారి ఇందాము. అయితే ఇప్పుడు ఇంట్లో నిన్న మొన్నటి దాకా ఓ అమ్మ లబ్బర్ అయిందిగా. ఇప్పుడు తీర్మారు మల్లేశ ఆయన తీర్మారు మల్లేశ మరి బోల్దోపు మల్లేశ వచ్చి బచ్చవాయి మల్లె అయిండు. బచ్చవాయి మల్లె అయిండు. అసలు ఆయన మాటకు అంతరం లేకుండా అయిపోయింది, పొంతరం లేకుండా అయిపోయింది. బచ్చవాయి మల్లె అయిండు తీర్మారు మల్లె. చింతపండు నవీనా ఏదో అంటారట ఆయనని. ఇప్పుడు చింతపండు కాదు చింతకాయ నవీన. చింతకాయలు ఎక్కడి నుంచి అక్కడనే ఇప్పుడు మల్లె. ఒవ్వ బుడ్డ పొరగాలు కూడా అసలు కిందంగా నవ్వాలన్నా మీదంగా నవ్వాలన్నా అర్థమవుతలేదు అట నుండా నిన్న అలా తెలంగాణ జనాలకు. ఇక ఇప్పుడు ఈ కోళ్ళగా ఇప్పుడు ఈయన బీసీలకు మేము సంపూర్ణమైన మద్దతు ఇస్తా అన్న కోళ్ళగా హరీష్ రావు భాగవతం ఏందో విన్నారు. బీసీ కులగణనకు అడుపడుతురాట అంటే ఏందో విన్నారు ఇప్పటిదాకా. బీసీ బంధు గురించి గతంలో ఏం జరిగిందో, ఎంతమందిని మభ్యపెట్టి వీళ్ళు సంకనాకిచ్చారో అది కూడా చెప్పుకున్నాం. వీళ్ళ హయాంలో 34% ఉన్న బీసీ రిజర్వేషన్ని 22% గుంజుకొచ్చిన ఘనత కూడా వీళ్ళదే. అంటే బీసీల మీద కల్వకుంట్ల కుటుంబానికి ఆయన అల్లునికి ఏ పాటి ప్రేమ ఉందో, ఏ పాటి ప్రేమ ఆపోచన ఉందో అర్థమైంది. అంతేనా? ఇక ఇప్పుడు ఇది పోయినాక నిన్నయాడ ఇక ఒకప్పుడు 10 ఏళ్ల పాటు నీ దండం పెట్టి కేశరావయ్యని అది ఇది బచవాయి షడ్డ పడ్డ బాతాల పోసెట్టి ఒక్క మాట ఒక్క కూత 6 బార్ అరుచుకొని మొత్తం జాల అట్లా తలసేములు అయినాడు కడిగిండు. ఈయన భాగవతం అంతా కడుక్కుంటూ వచ్చిండు. ఓ అమ్మాయి ఏమిట్లోకి ఏమైందో ఇక నేను తట్టుకోలేను, నేను అది లేను ఇది లేను అని ఈ కోళ్ళగా ఢిల్లీకి పోయింది. ఆడ బీజేపీలతో రాసుకొని పూసుకొని తిరిగి పబ్బతి పట్టి కాళ్ళు ముక్కి మళ్ళీ అండ్లకెళ్ళి వచ్చి మళ్ళీ కాంగ్రెస్లో పడి కాంగ్రెస్లో రెడ్ల పుణ్యాన ఎమ్మెల్సీగా గెలిచి ఈయన ఫస్ట్ ఎమ్మెల్సీగా నామినేషన్ వేసినప్పుడు కూడా రెడ్లే 10వ పరకో ఇస్తే అయ్యే చిన్నగా పోగు చేసుకుండు. ఏది ఈయన గతంలో ఒక ఛానల్లో పనిచేసేటప్పుడు ఈ కోడిలాగా ఎమ్మెల్సీగా పోటీ చేస్తే అప్పుడు ఓడిపోయాయి కదా, జాడించి తంతే ఆడబడిపోయి అప్పుడు ఈ రెడ్లను ఇగో ఈ రెడ్డికి దండం పెడితే ఈ రెడ్డి 10 రూపాయలు, ఆ రెడ్డికో దండం పెడితే ఆ రెడ్డి 10 రూపాయలు ఇక ఇస్తే అవుతామా ఆశ మూల్యం మూట కట్టుకొని షెడ్డో పడ్డో సంసారాన్ని నడిపించుకుంటా కొద్ది గొప్ప ఊరకేసుకుండు. ఇక అయ్యో మొత్తానికి వీళ్ళు వాళ్ళు ఇక ఈ మీద ఒక షాయ పశలు అనుకోరి, ఇవాళ షాయ తాగలేదు అనుకోరి అని జనాలకు పద్ధతి పడితే వాళ్ళు 10వ పరకో షెడ్డో పడ్డో ఇక ఎవరి కుండల కలిగింది వాళ్ళు వేసిర్రు. ఇక ఈ కోళ్ళగా ఆగడకొస్తున్న కల్లా ఇక 3 రూపాయల్లో నీ దండం పెడితే భాగవతమే పెట్టింది. ఇక వీళ్ళకి ఫోన్లు చేసి వాళ్ళకి ఫోన్లు చేసి ఏం కథ నడిపించిందో, ఎట్లా ఎదిగిందో, ఎట్లా చింతకాయలు నడుపుకుందో అందరికీ ఎరికే. ఇక ఇప్పుడు చెప్పాలనా, నేను చెప్పాలనా? ఇప్పుడు ఇదంతా ఎరికే. లోకమంతా ఎలిచిపారిన ముచ్చటే. తీర్మారు మల్లేశ భాగవతం ఏంది అనేది లోకమంతా ఎలిచిపారింది. అయితే ఇక ఈ కోళ్ళగా నిన్న అమ్మో ఇక ఈ కోళ్ళగా పెడబొబ్బలు పెట్టిన కోళ్ళగా ఇక అది నోట్లో వేసుకుంటుంది. అబ్బో ఇలా ముచ్చట అమ్మో ఒక 10-15 ఏళ్ళ సార్ కలిసిమెలిసి ఉంటే దోస్తానం ఎట్లా ఉంటుంది? నువ్వే నా ఊపిరి, నువ్వే నా పంచప్రాణం అని అనుకుంటారు చూడు. అగో గాత దరిగా తయారైంది ఇగో ఈ జంట. ఇప్పుడు ఈయనే తీర్మారు మల్లేశ బీసీల కోసము నేను ఇంతవరకైనా పురస్తే బా ఇలా గుసగుసో ఇగో ఇది ఇలా గుసగుస. అంటే ఇప్పుడు ఈ కోళ్ళగా నేను బీసీల కోసము ఏడికైనా పురస్తే, ఎంతవరకైనా పురస్తే, ఢిల్లీలో ధర్నా చేస్తేందుకైనా ఆడికైనా ఈడికైనా నేను బీసీలకు సపోర్టుకుంటా. మీరు కూడా బీసీలకు, నేను బీసీలకు రాగం ఎత్తుకున్నా కదా, మీరు కూడా సపోర్ట్ చేయాలి అన్నట్టుగా. ఇగో మళ్ళీ ఈ శకలు నడవంగా ఈ శకలు మొన్నటిదాకానే కేసీరావుది సమగ్ర కుటుంబ సర్వే అట్టరు ప్లాపు, అది పాతాళ లోకంలో పడిపోయింది. అసలు
దానికి ఒక దిక్కు లేకుండా అయిపోయింది. ఆ కుటుంబ సర్వే మొత్తం ఆగం పట్టించిండు కేసీరావు అని పెడబోబలి పెట్టిండు మొన్నటిదాకా. ఇక ఎప్పుడైతే ఈ కోయిలాగా వరంగల్లో సభ పెట్టి షెడ్డో పడో ఆడ రాశికి రాని రంగానికి రాని మాటలు మాట్లాడిండో, ఇలం పొలం లేని మాటలు మాట్లాడిండో, బొక్కబోర్ల పడ్డట్టు అయింది. మన తాత కొడుకు ఇంత పనుకున్నావని కాంగ్రెస్ వాళ్ళు మరి క్రమశిక్షణ కమిటీ వాళ్ళు ఈ కోయిలా మీద చర్య తీసుకొని కాంగ్రెస్ పార్టీలకు వెళ్ళి మీనాక్షి నటరాజన్ వచ్చినాక ఇక ఈయనని బూర్వీకి షారు కాసినట్టుగా ఇక ఈయన తోక కత్తిరించింది. ఇక ఇప్పుడు ఒకసారి ఏమో కేసీఆర్ సర్వే తప్ప అంటాడు, ఒకసారి ఏమో కాంగ్రెస్ వాళ్ళ సర్వే తప్ప అంటాడు. మళ్ళీ ఇప్పుడు బీసీల రాగబెత్తుకొని బీసీల జనాలను ఆగం చెయ్యాలి. ఎందుకోసం? ఎవరి కోసం? ఆయన స్వార్థం కోసం, ఆయన రాజకీయ భవిష్యత్తు కోసం పోయి ఎత్తుగడ. ఇవాళ బీసీ బిడ్డలు ఎంతోమంది బీసీ బిడ్డలు ఎక్కడెక్కడనో వాళ్ళకు జీవనోపాధి లేక, వాళ్ళు రాజకీయాల్లో వెనుకబడి ఆర్థిక స్తోమత లేక ఎంతోమంది ఇదైపోతున్నారు, ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. మరి ఈ మొగోడు పోయి మందలిస్తలేడు, వాళ్ళని మాట్లాడతలేడు, వాళ్ళని ఆదుకుంటలేడు, ఏది లేదు ఎక్కడ లేదు. మైక్ దొరికించుకోవాలి, నేను బీసీ సంఘానికి నేను షెడ్డో పడ్డో నేను శ్రద్ధసారదని నేను మూత మోగిస్తా, అందరు నాతో రారి నా అడుగుల్లో అడిగే గియ్యే ఈయనయి శిల్కపాలకులు. ఒక్కసారి గతంలో ఈ కోయిలాగా ఏమన్నది, బీసీల మీద ఎంత కపట ప్రేమ చూపిస్తున్నారు అంటే బీసీలను ఎర్రలను చేస్తున్నారు, బీసీలను ఆగం పక్షులు చేస్తున్నారు. బీసీలు అసలు ఎట్లా బతకాలి, ఏం బతకాలి, అసలు ఏంది కులాల కుంపట్లు అనేది కూడా ఇప్పుడు బీసీ వర్గాలలో చర్చ మొదలైంది. ఒక్కసారి ఈ కోయిలాగా ఈ బోల్దోపు మల్లేశ, చింతకాయల మల్లేశ ఏమన్నాడు, ఏంది ఏం కథ అని మనం ఒక్కసారి తెరలోపడి పోతే ఈ కోయిలాగా గతంలో ఒక్కసారి ఏమన్నదో ఇందాం. ఎట్లా శాసన మండలిలా ఇగో ఇందాం. తర్వాత చేద్దాం. 2014లో కేసీఆర్ గారు చేసినటువంటి సమగ్ర కుటుంబ సర్వే ఏదైతే ఉందో అది అథెంటిక్ కాదని చెప్పి ఇప్పుడు ఆ నాయకులు చెప్తున్నటువంటి మాటని వాళ్ళు ఎక్కడ సభలో ప్రవేశపెట్టలే, ఎక్కడ పెట్టలే. పైపెచ్చు 33% రిజర్వేషన్ బీసీలకు దక్కిన రిజర్వేషన్ 23% పట్టుకొచ్చి ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో బీసీ జెడ్పీటీసీలు ఎస్టీ జెడ్పీటీసీల కంటే చాలా తక్కువ కిందికి తీసుకొచ్చినటువంటి మహనీయుల గురించి ఇప్పుడు నేనేం మాట్లాడాలి? మాట్లాడాలనుకుంటే అధ్యక్ష రేపు ఈ చేసినటువంటి సర్వే ఈ చేసిన మనసులో ఉన్నదే మాట్లాడుతున్నాం. ఎల్ఓపి గారు మనసులో ఉంది, నేను మాట్లాడాలంటే ఎట్లా సార్? కనీసం తెలంగాణ రాష్ట్రంలో అధ్యక్ష సమగ్ర కుటుంబ సర్వే చేసినటువంటి వాళ్ళు తెలంగాణ రాష్ట్రంలో పందులు ఎన్నున్నాయో చెప్పారు కానీ బీసీలు ఎంత మందిరో చెప్పలేదు అధ్యక్ష. ఇప్పటి వరకు పందులు ఎన్నున్నాయో చెప్పారు కానీ ఈ రాష్ట్రంలో కుక్కలు ఎన్నున్నాయి, నక్కలు ఎన్నున్నాయో లెక్కలు చెప్పినటువంటి వాళ్ళు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం బీసీల లెక్కలు ముంగడ పెడతా ఉంటే ఇప్పుడేమంటుంది కోయిలాగా? ఒక్కనాడు చేసినా సమగ్ర కుటుంబ సర్వే కేసీరావయ్య ఒక్కనాడు చేసినా వీళ్ళు రోజుల కొద్దిగా నెలల కొద్దిగా చేసిందేమో ఇవాళ ఆయనకు షీకొచ్చింది. ఒక్కరోజు చేసింది ఈయనకు ఇప్పుడే అన్నాడు కదా, ఏం మాట్లాడిండు? తెలంగాణలో పందుల లెక్క, నక్కల లెక్క, కుక్కల లెక్క తేలింది కానీ బీసీల లెక్క తేలలేదు కేసీరావు సమగ్ర కుటుంబ సర్వేలో 2014లో అని కోయిలాగా ఇప్పుడు బొల్లి కూతలు కూసింది. అంతేనా? ఇక ఈ రకంగా బీసీలను ఆగం పట్టించే కార్యమే ముంగటేసుకుండు ఈ బోల్దోపు మల్లేషు, బట్టవాయి మల్లేషు. అది ఏమంటారు చూడు, ఏమంటారుగా బుక్కకు మధ్యలోకి వచ్చే ఏమంటారు ఊళ్ళల్లో. ఆడేంద్ర అది పాడైపోయి ఏం మనిషి రాడు, బుక్కకు మధ్యలో కొడతాడు. ఇంత మీ మూతి మీద గిట్ట వస్తే కథ నీ పాటే, నేను పోస్తే నా పాటే. ఇగో ఈ పాట ఇప్పుడు తీర్మానం మళ్ళేసేది ఇగో గా పాట అయింది. మొన్నటిదాకా ఇట్లా మాట్లాడిండు, ఇప్పుడేమో
కేసీరావయ్య సర్వేనే కరెక్టు. ఆయన ఒక్క రోజులో చేస్తే దుబాయ్లో ఉన్నా, అమెరికాలో ఉన్నా, జపాన్లో ఉన్నా, స్విట్జర్లాండ్లో ఉన్నా, ఎక్కడ ఉన్నా ఉరికొచ్చిర్రు అట. అప్పుడే ఉరికొచ్చి లెక్కలు తయారు చేసి పెట్టుకుర్రట, ముద్దుగా చేసిర్రట. ఆ లెక్కే కరెక్ట్ అని మళ్ళీ ఇప్పుడు అంటుండు. నిన్న మననే అన్నాడు ఈ మాట ఆయన కాంగ్రెస్ పార్టీ నుంచి సస్పెండ్ కాకముందుకు. ఇక అయినాక ఇప్పుడు ఈ రాగం. ఎవరిని నమ్ముతాడు ఈ బోల్దోపు మల్లేశని? గిసవంటి బచవై మాటలు ముంగటేసుకొని జనాలను బొల్తా చేస్తా అంటే, బీసీ వర్గాలను, బీసీ కులాలను ఆగం చేస్తా అంటే అంత తిరిగిదక్కోళ్ళ బీసీ కులాలు, అంత ఏరియోళ్ళ? వీడు అన్నట్టల్లా ఆడుతందుకు, తోక అటు ఇటు అటు ఇటు గంగెద్దోలు తలకాయ ఊపుతందుకు, తోక ఆడిస్తందుకు వీడు చేస్తున్న చేతలు ఏంటి? ఏం చేస్తుండు? ఎట్లా మలుపుతుండు? ఆయన రాజకీయ స్వార్థ బుద్ధి కోసము బీసీలను ఏ రకంగా వాడుకుంటున్నావు అనేది ఇప్పుడు తేటతెలం అయితే లేదా? నువ్వు వీళ్ళని అమ్మ అసలు ఏం చెప్పాలన్నా ఏందో ఇప్పుడు సోషల్ మీడియా కోడై కూస్తుంది. అరే పుసుక్కున నమ్మి మోసపోతుంటాం కదరా, మళ్ళా 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 ఎంత పని చేస్తేవి కదరా, మళ్ళా మళ్ళా మళ్ళా. ఇగో ఇప్పుడు ఈ రకంగా నెత్తి నోరు రెండు కొట్టుకుంటావు. ఇగో గిది తీన్మారు మల్లేశ చేస్తున్న ఉద్దారకం గిది. మళ్ళీ ఏం మాట్లాడిండి అయ్యా? ఇక ఇది ఇట్లా ఉందా? ఇది ఇట్లా ఉందిగా. ఇగో మళ్ళీ ఏం మాట్లాడిండో ఒక్కసారి ఇందాం. ఇది ఇప్పుడే ఇది వస్తుందిగా. నిన్నే అన్నమాట అనేటువంటి ఒక పండుగ దుబాయ్ బొంబాయి ఎక్కడున్నాడు గుడికొచ్చిండు. అంత పకడ్బందీ. గతంలో 2014లో కేసీఆర్ గారు సర్వే చేసినప్పుడు దుబాయ్ బొంబాయి ఎక్కడున్నాడు గుడికొచ్చిండు. అంత పకడ్బందీ ప్రచారం చేసిరు. కానీ ఇవాళ ఇప్పుడు తూతూ మాత్రం మాట ఎల్లాగర నాకేమన్నాడు? 2014లో కేసీరావయ్య సమగ్ర కుటుంబ సర్వే చేస్తే తెలంగాణలో పందుల లెక్క తేలింది, కుక్కల లెక్క తేలింది, నక్కల లెక్క తేలింది, కానీ బీసీల లెక్క తేల్చలేకపోయిండు. బీసీల మీద ఆయనకు ఏ పాటి బుద్ధి ఉందో, ఏ రకమైన కపట ప్రేమ ఉందో అర్థమైందని ముచ్చట శాసన మండలిలో మాట్లాడింది కోయిలాగా. మళ్ళీ ఇప్పుడు అదే రాగం ఎత్తు. అంటే ఈయన ఉద్దేశం ఏంటి? లోపటంగా ఎవరు ఉండి నడిపిస్తున్నారు ఈయనని? ఇప్పుడు చింతకాయలో మొత్తానికి ఇది చింతపండు నవీను కాదు, చింతకాయల నవీను. ఎవరు? ఈ తీన్మారు మల్లేశ, బోల్దోపు మల్లేశ, బచవాయి మల్లేశ. ఇగో గీ కథ. ఇంకో గిట్లా మరి ఎవరి ఇండ్లను ముంచుతారు, ఏ సంఘాలను ముంచుతారు, ఏ కులాలను ముంచుతారు, దొంగలు కలిసి ఊర్లు పంచుకున్నట్టు నువ్వు ఏం ఉద్దారకం చేస్తున్నావు తెలంగాణ సమాజానికి? మళ్ళీ పోయి అదే బీసీల రాగం ముంగడ పెట్టి బీసీల కులగణన చెడ్డా పడ్డా అన్నట్టుగా మళ్ళా నువ్వు బీసీ రంగాన్ని అలా మోకాల కాడ పెట్టి అలా పాదాల కింద పెట్టి పబ్బది పెట్టి మళ్ళీ ఇప్పుడు గుసగుస. నువ్వు ఇవాళ రేపు అసెంబ్లీలో ఇది ఆమోదించి ఢిల్లీకి పోదామంటుండు రేవంత్ అయ్యా. అన్ని పార్టీలలో రాజీ, నేనే నాయకత్వం వహిస్తా. మా రాహుల్ గాంధీ ఆశయం కూడా గిదే, బీసీ కులగణన కావాలనేదే ఆయనే బాగా బిర్రుగా పట్టుబట్టిండు. మరి దీనికి అన్ని పార్టీలలో మద్దతు ఇయ్యి. మోడీ అపాయింట్మెంట్ ఇస్తందుకు షెడ్డో పడ్డో కిషన్ రెడ్డి కానీ బండి సంజయ్ కానీ మరి ఆయన అపాయింట్మెంట్ కూడా ఇస్తందుకు వీళ్ళు పూనుకోవాలి, ప్రయత్నం చేయాలి, వీళ్ళు కలిసి రావాలి అనేది ఆయన అంటనే ఉంది. మరి నువ్వు నిన్నయాల బీసీ కులగణన అని మరి బీసీల రాగం ఎత్తుకుంటున్న బోల్దోపు మల్లేశ, నువ్వు బీఆర్ఎస్ లీడర్ల తప్పులు ఎత్తి చూపుతూ వీళ్ళ రాయవారి శుద్ధులు ఏంచిపోసుకుంటా ఎన్నో కథలు పడ్డావు నువ్వు. మరి ఇవాళ ఈడికే పోయి నువ్వు కాంప్రమైజ్ అవుతున్నావు. మరి సారు బీసీ కులగణన, బీసీ రిజర్వేషన్ల మీద నువ్వు మంచి నిర్ణయం తీసుకున్నావు. షెడో పడో గతంలో ఏదో అయింది పోయింది, నేను అనుకునేది కూడా కదే.
మొన్న సోమాజిగూడలో కూడా నేను ప్రెస్ మీట్ పెట్టి గిదే మాట్లాడినా గిదే ముంగటేసుకున్నా. బీసీ రిజర్వేషన్ల గురించి నువ్వు మంచి నిర్ణయం తీసుకున్నావు. దీనికి చట్టబద్ధత కల్పించడానికి నా వంతు ప్రయత్నంగా కూడా నేను కూడా మీకు సపోర్ట్ చేస్తా అనేది నీ నోటికెందుకు వస్తలేదు? బుర్ర బుర్ర ఉరికి చింతకాయలు ముందట ఇసిరేయంగానే ఇక చింతకాయలకు కకృతి పడి ఉరికి ఇప్పుడు ఈ కోడియాగలతోటి రాసుకొని పూసుకొని తిరుగుతుండు. ఇప్పుడు ఇక్కడ కాంప్రమైజ్ అవుతున్నావు పోయి కలిసి. మరి ఇదే ఇప్పుడు ఎవరైతే ఇప్పుడు నాయకత్వం వహించి పోదాం పార్లమెంట్లో పెట్టి బిల్లు ఆమోదానికి షడ్డోపడో మనం ప్రయత్నం చేద్దామని ఇప్పుడు మరి వీళ్ళు కాంగ్రెస్ వాళ్ళు రేవంతమయ్య అంటుంటే నీకు కళ్ళు కనబడతలేవా, చెవులు వినపడతలేవా? నేను కూడా సపోర్ట్ చేస్తా అనేది ఎందుకు వస్తలేదు? త్వరలకే ఉరికి ఎందుకు ఆడ కావలించుకుంటున్నావు? గతంలో నీ ఉద్దారకం ఏంది, నీ గత చరిత్ర ఏంది అనేది జనాలు మర్చిపోయిర్రా. ఇప్పుడు చీకటి చింతకాయలకు కక్కుర్తి పడి ఇప్పుడు గీతతంగా వాడుతున్నావు. అంటే బీసీల సంగత, బీసీల సకదానం ముంగటేసి, బీసీ కులాల ముంగటేసి, బీసీ వర్గాల ముంగటేసి బీసీలను నీ రాజకీయ లబ్ధి కోసం వాడుకుందామని చూస్తున్నావు. కానీ